జల్సాల కోసం ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలు, బంగారు ఆభరణాలు దొంగలిస్తున్న ఓ నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, సిఐ సీతయ్య మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి 5 పంచలోక విగ్రహాలు, బంగారు ఆభరణాలు దొంగలించాలని సీసీ ఫుటేజ్ని ఆధారంగా విగ్రహాలను కొనుగోలు చేసిన వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగలించిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పురాణం రాజశేఖర్ అనే వ్యక్తి వద్ద దేవుళ్ల ఆభరణాలు, మంగళసూత్రంను గుర్తించామని అన్నారు. వారి వద్ద నుండి 8.5 తులాల బంగారం, దొంగలించిన 3 బైక్లను సీజ్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియా ముఖంగా తెలియజేశారు. క్రైమ్ కొంచెం ఎంత చేసుకో మన పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో 9/2/2024 నాడు అర్ధరాత్రి టైంలో ఒక దొంగ ప్రవేశించి లోపలికి ఉన్న గుడిలో ఉన్న టెంపుల్ యొక్క పంచలోహ విగ్రహాలను మరియు దేవతల మీద ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్ తీసుకొని పోయిన సమాచారం మేరకు మా దగ్గర కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ తర్వాత మా చిక్కడపల్లి టీం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నేరస్తుని ఐడెంటిఫై చేయడానికి చేసి ఆ క్రమంలో 23/2/24 నాడు ఒక 2 నేరస్తులను ఆసిఫ్ అని, ఇస్మాయిల్ హుసేన్ అనే వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని 5 దేవతామూర్తుల విగ్రహాలు మరి కొంత బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఇతని నేరస్తుని యొక్క ఐడెంటిటీ, ఎవరైతే ప్రధానమైన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుని ఐడెంటిటీ గురించి మాకు కొద్దిగా క్లూ వచ్చింది. ఆ క్లూ తోటి దాన్ని కంటిన్యూ చేస్తూ మా యొక్క క్రైమ్ టీం సీతయ్య నేతృత్వంలో మన నాగరాజు వెనక క్రైమ్ టీం మొత్తం దాని కంటిన్యూస్ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎక్కడికి వెళ్ళి ఎగ్జిట్ ఎంట్రీ చూసి నిందితుని కదలికలపై మేము ప్రధాన